మీ ఫ్యాషన్ అవసరాలను నెరవేర్చే తెలివైన ఎంపికల గురించి తెలుసుకోండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బుడమేరు ముంచేయటంతో విజయవాడలో ప్రజల పరిస్థితి దారుణంగా ఉంది. 15 రోజులైన సహాయక కార్యక్రమాలు అసంపూర్తిగానే ఉన్నాయి. రాత్రి కండ్రిక సాయిబాబా నగర్లో మంత్రి నారాయణ పర్యటించగా ఆ పర్యటనలో ప్రభుత్వ డొల్లతనం బయటపడింది. మంత్రి నారాయణను వరద బాధితులు నిలదీశారు. తమకు మంచి నీరు కూడా అందటం లేదన్నారు. ఎక్కడి చెత్త అక్కడే వదిలేశారని వరద బాధితులు మంత్రిని నిలదీశారు. జనం ప్రశ్నించడంతో మంత్రి నారాయణకు ఫ్రస్ట్రేషన్ పీక్స్కు వెళ్లింది. నీళ్లు కూడా ఎందుకు ఇవ్వలేదంటూ అక్కడే ఉన్న అధికారులపై చిరుబుర్రులాడారు. ప్రభుత్వం వరద బాధితులను ఆదుకున్నామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని స్థానిక ప్రజలు అంటున్నారు. ప్రభుత్వ తీరును దుయ్యబడుతున్నారు. రిటిక మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ తీరుపై ఎటువంటి విమర్శలు వస్తున్నాయి? ఇప్పుడు ఈ రోజుకి సరిగ్గా 15 రోజులైంది. బుడమేరు వరదతో విజయవాడలోని పలు కాలనీలు ముప్పు గురై అయితే చాలా వరకు కూడా కాలనీల్లో వరద తగ్గింది. కానీ అక్కడున్న సమస్యలు అయితే తీరలేదని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ 15 రోజుల్లో ఎవరైతే వరద ముంపు ప్రాంతాల్లో ఉన్న బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వం నుంచి అందాల్సిన సహకారం చాలా అంతంత మాత్రంగానే ఉందనే చెప్పుకోవచ్చు. ఏదైతే వరదలో ఉన్నప్పుడు వారిని బయటికి తీసుకురావడం దగ్గర కావచ్చు, వారికి ఆహారం, మంచినీరు లాంటివి అందించే వ్యవహారంలో కావచ్చు అనేక విమర్శలు ఇచ్చినప్పటికీ ప్రజలు ఎక్కడికక్కడ వారి ప్రభుత్వం తీరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నిన్న రాత్రి మంత్రి నారాయణ పర్యటించిన సమయంలో మరొకసారి ప్రభుత్వ వ్యవహరిస్తున్న తీరులో డొల్లతనం అనేది చాలా స్పష్టంగా కనబడింది. ఆ ప్రాంతంలో కండ్రిక సాయిబాబా నగర్ ఆ ప్రాంతాల్లో ఎక్కడ పారిశుద్ధ్యానికి సంబంధించి ఎవరు పట్టించుకోవట్లేదు. అధికారులు ఎవరు కూడా తమ ప్రాంతానికి వచ్చి అవన్నీ కూడా క్లీన్ చేయట్లేదని చెప్తున్నారు. అదే సమయంలో 15 రోజులయ్యి మంచినీరు కూడా అంతంత మాత్రంగానే ఇస్తున్నారు. తమకు మంచినీరు సదుపాయం కూడా కల్పించట్లేదని వారంతా మంత్రిని నిలదీసిన పరిస్థితి. దీంతో మంత్రి నారాయణకు ఒకసారిగా షాక్ అయ్యారు. పబ్లిక్ అన్ని మేము చేస్తున్నామని అనే భావనలో వారు ఉన్నప్పటికీ కూడా పబ్లిక్ నుంచి ఇలాంటి నిలదీత రావడంతో ఆయన ఒకసారిగా షాక్ అయ్యారు. పక్కనే ఉన్న మున్సిపల్ కమిషనర్ కావచ్చు, అలాగే ఇతర మున్సిపల్ అధికారుల మీద ఆయన మండిపడిన పరిస్థితి. మంత్రి వారితో మాట్లాడుతున్నప్పుడు కూడా అధికారులు కూడా ప్రజలపై కొంత అంటే వారి మీద దౌర్జన్యపూరితంగా మాట్లాడే ప్రయత్నం చేశారు. వారిని కూడా మంత్రి వారించిన పరిస్థితి. తక్షణమే ఉదయానికల్లా అక్కడ ఉన్న వారందరికీ కూడా మంచినీరు అందించాలి, అలాగే పారిశుద్ధ్యానికి సంబంధించిన పనులన్నీ కూడా చేపట్టాలంటూ కూడా అధికారులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఈ రోజుకి 15 రోజులు అయినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో సమస్యలు అలాగే ఉన్నాయనేది చాలా స్పష్టంగా నిన్న మంత్రి పర్యటనలో బయటపడిన పరిస్థితి కనబడుతుంది. థ్యాంక్ యూ అశోక్.